లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం ఇటు వైసీపీలో అటు టీడీపీలో అక్కిరా చేస్తోంది. వైసీపీలో ఉన్నంతకాలం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లపై ఒంటి కాలితో లేచిన జోగి అనూహ్యంగా టీడీపీ నేతలతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం, వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఆయన పార్టీ మారతారనే ప్రచారానికి మరింత ఊపిచ్చింది. ఈ పరిస్థితుల్లోనే వైసీపీ అధినేతను కలవడం వెనుక ఆంతర్యం ఏంటి? జోగి రమేష్ వివరణతో జగన్ కూలయ్యారా? జోగి ఇష్యూ పట్ల తెలుగు తమ్ముళ్ళు ఏమంటున్నారు? జోగి భవిష్యత్తు కార్యాచరణ ఏంటో వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. వైసీపీ అధినేతకు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు జోగి. కానీ అనూహ్యంగా విజయవాడలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీకి చెందిన వారే పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైసీపీకి చెందిన జోగి రమేష్ ఒక్కరే హాజరయ్యారు. దాంతో ఆయన మీద వైసీపీ, టీడీపీ రెండింటిలో రాజకీయ రచ్చ చెలరేగింది. వైసీపీని వీడి జోగి రమేష్ టీడీపీలో చేరిపోతున్నారు అన్న టాక్ పెద్ద ఎత్తున వ్యాపించింది. గత కొద్ది రోజులుగా పొలిటికల్ గా చర్చకు దారితీసిన ఈ వ్యవహారం ఇప్పుడు సెటిల్ అయినట్టు తెలుస్తోంది. జోగి రమేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవటంతో ఈయన పార్టీ మారటంపై క్లారిటీ వచ్చిందని భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఈయన ఎందుకు టీడీపీ మంత్రులతో కలిసి కనిపించారనే విషయంపై వివరణ కూడా ఇచ్చినట్టు భావిస్తున్నారు. విగ్రహావిష్కరణ పార్టీలకు అతీతంగా జరగటంతోనే తాను వెళ్లానని, అంతకు మించి మరే ఉద్దేశం లేదని జోగి రమేష్ వివరణ ఇచ్చుకున్నట్లు చెప్తున్నారు. 2014లో సొంత నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా చేతిలో ఓడిపోయారు జోగి రమేష్. ఆ తరువాత అక్కడి నుంచే పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా అధినేత కరుణించలేదు. 2019లో పెడన నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించడంతో అయిష్టంగానే బరిలో దిగి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన జోగి రమేష్ గత 6 నెలలుగా వైసీపీలో యాక్టివ్గా అయితే లేరన్నది పార్టీ వర్గాలు చెప్తున్న మాటగా ఉంది. అంతేకాదు ఆయనకు ఇష్టమైన మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ అధినాయకత్వం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన పార్టీ కార్యకలాపాలైతే అక్కడ మొదలు కాలేదని కూడా అంటున్నారు. ఇటీవల జోగి రమేష్ పై కేసు నమోదైంది. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనలు ఆయనపై కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. ఆయన కుమారుడిపై కూడా అగ్రిగోల్డ్ భూముల విషయంలో కేసు నమోదైంది. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల భయంతోనే ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు జోగి రమేష్ ఇష్యూ టీడీపీలో కూడా అగ్గిరాజేసింది. వైసీపీ మాజీ మంత్రిని తమ వెంట పెట్టుకుని ర్యాలీలో పాల్గొనడంతో తెలుగుదేశం అధిష్టానం మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందట. అందుకే ఈ విషయంపై మంత్రి పార్థసారథి మాట్లాడుతూ క్షమాపణలు కూడా కోరారు. ఇది పార్టీలకు అతీతంగా జరిగిన విగ్రహావిష్కరణ కావటంతో జోగి రమేష్ కూడా పాల్గొన్నారని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చుకున్నారు. ఎవరెవరొస్తున్నారో తెలియకే జోగి రమేష్ హాజరైన కార్యక్రమంలో పాల్గొన్నారని గౌతు శిరీష అంటున్నారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణని పార్టీలకు అతీతంగా గౌడ సంఘ నూజివీడు నియోజకవర్గంలోని గౌడ సోదరులందరూ కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించడం కానీ, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన్ని ఆహ్వానించడం కానీ కూటమి పార్టీలు ఎవరు కూడా ఆయన్ని ఆహ్వానించలేదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నన్ను మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి ఆశీర్వదించి నాకు ఈ స్థానాన్ని కల్పించిన ధర్మిలా ఏ రోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా
ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్ళాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. నేతల వివరణలతో అధిష్టానం కూలైన టీడీపీ శ్రేణులు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు. నేతల వివరణతో జోగి రమేష్ పై ఒక్క విమర్శ చేయకపోవటమే అందుకు కారణం అని కూడా చెప్తున్నారు. చంద్రబాబు, లోకేష్ సహా పార్టీ ముఖ్య నేతల్ని జోగి రమేష్ నోటికొచ్చినట్టు దుర్భాషలాడిన విషయాన్ని ఆ నాయకులు అంతలోనే మర్చిపోయారా అని మండిపడుతున్నారు. జోగి రమేష్ ఇచ్చిన వివరణతో జగన్ సంతృప్తి చెందారా? అలా సంతృప్తి చెంది ఉంటే పార్టీలో ఆయనకు మళ్లీ ప్రాధాన్యత ఇస్తారా? లేక కూటమి పార్టీలో వస్తున్న వ్యతిరేకతతోనే జోగి రమేష్ పార్టీ మారే విషయంలో వెనక్కు తగ్గారా అని చర్చ జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.